హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనకి విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ ఉందండి. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు అనౌన్స్మెంట్స్లో మీకు నోటిఫికేషన్ ఉందండి. ఇదిగోండి చూసారా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ పొజిషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు, క్లియర్గా చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు 26th మే నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 24th వరకు ఉంటుంది. ఈ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసిన తర్వాత వచ్చిన హార్డ్ కాపీ ఏం మీరు సెండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి విశాఖపట్నంలో కూడా పోస్టింగ్ ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసారా, ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ టు ఫిల్ అప్ ది ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఎట్ సిఎస్ఐఆర్ ఎన్ఐఓ గోవా అండ్ ఇట్స్ రీజనల్ సెంటర్స్ ఎట్ ముంబై, కోచి అండ్ విశాఖపట్నంలో కూడా డెఫినెట్గా మీకు పోస్టింగ్ వస్తుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇది ఒక మంచి అవకాశం. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి మీకు ఇక్కడ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేస్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మీకు 19 వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు 6 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్కి మీకు 28 years వరకు ఉండొచ్చు. అండ్ పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200, ఈజీగా మీకు 36,220 గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మీకు ఏజ్ క్రైటీరియా అండి 27 years బిలో ఉండాలి. ఇది కూడా గ్రూప్ సి కేటగిరీనే. పే లెవెల్ 4 అనమాట, 25,500 నుంచి 81,100, ఇది కూడా ఈజీగా మీకు 47,415 గ్రాస్ శాలరీ ఉంటుంది. రెండింటి కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చాడండి. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడండి. ఇక్కడ 2 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇక్కడ మీరు 2 పొజిషన్లకి అప్లై చేయాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అండ్ అలానే సెపరేట్గా ఫీజు కూడా పే చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బట్ ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాడండి, ఇదేంటి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు 3 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఆ 3టికి సెపరేట్ అప్లికేషన్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. సింగిల్ అప్లికేషన్ పెట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఆ 2 పాయింట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశాడండి, ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై 2025. జూలై ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్ కూడా ఉండొచ్చు. సో వెంటనే మీరు అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి,
ఏం ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీ పొజిషన్స్‌కి చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. ఓకేనా? అంటే ఇంటర్మీడియేట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అండ్ దాంతో పాటు మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఏ బ్రాంచ్ అయినా సరే. ఆ పాయింట్ కూడా ఇచ్చాడు, అది కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు నేచర్ ఆఫ్ వర్క్ కూడా ఇచ్చాడండి. ఏముంటుందంటే ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ది ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషను, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేసు అండ్ అలానే వీటిపైన మీకు జాబ్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయానికొస్తే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇది కూడా సేమ్ అండి. ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అయితే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలనమాట. ఈ 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వర్క్ నేచర్ ఏముంటది అంటే సెక్రటేరియల్, స్టెనోగ్రాఫిక్ అసిస్టెన్స్, టైపింగ్ వీటిపైన మీకు వర్క్ అనేది ఉంటుందనమాట. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. డిప్లొమా ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ 10th స్టాండర్డ్ షాల్ బి ట్రీటెడ్ యాస్ ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. 12th స్టాండర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేది కదా, అక్కడ మీరు డిప్లొమా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే ₹500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే ఉమెన్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్‌లో ₹500 పే చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏజ్ క్రైటీరియా అండ్ అలాగే రిలాక్సేషన్ చూసుకుంటే మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అయితే 28 ఇయర్స్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే 27 ఇయర్స్ అని. అండ్ దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అండ్ అలానే ఓబీసీకి 3 ఇయర్స్ అండ్ అలానే పీడబ్ల్యూడీలో అయితే అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్‌కి ఉండే ప్రతి బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటది. మీకు మీ డిపెండెంట్స్‌కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలానే మీ చిల్డ్రన్స్‌కి ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటది. ఇవన్నీ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. మంచి ఫెసిలిటీస్‌తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో, అందరూ కూడా డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ ఈ 3 కేటగిరీస్ చూసుకుంటే మీకు కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటది. అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా టైపింగ్ స్పీడ్ ఉండాలని. ఆ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారనమాట. ఈ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటది, ప్యాటర్న్ ఏంటి అంటే మీకు టోటల్‌గా 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ పేపర్ 2 నుంచే మీకు ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటది. తెలుగులో మాత్రం ఉండదండి. మీరు ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లెవెల్‌లో ఉంటుంది. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2½ అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ 2 పేపర్లు అని చెప్పాను కదా, అందులో పేపర్ 1 అనేది 90 మినిట్స్ టైం అనమాట. 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ అనమాట. ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. పేపర్ 1లో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. బట్ పేపర్ 2 విషయానికొస్తే 1 అవర్ డ్యూరేషను. టోటల్‌గా ఇక్కడ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ టీమ్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్ అనమాట. ఓకేనా? రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది. పేపర్ 1లో నెగెటివ్ మార్కింగ్ లేదు. బట్ పేపర్ 2లో మాత్రం నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇది మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడ క్వాలిఫై అయితే మీకు ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన పేపర్ 2 ఏదైతే ఎగ్జామ్ ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది కూడా సేమ్ అండి. ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉంటది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్‌లో మాత్రం ఉంటది. 10+2 స్టాండర్డ్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 క్వెషన్స్ ఉంటాయి.
2 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ సింగిల్ పేపరే ఉంటుందండి. అక్కడ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లో అయితే 2 పేపర్స్, బట్ ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ సింగిల్ పేపరే ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ పైన ఉంటుందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీకు 50 క్వెషన్స్ 50 మార్క్స్, అండ్ అలానే జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మీకు 100 క్వెషన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఈచ్ రైట్ ఆన్సర్‌కి 1 మార్కే. బట్ ఇక్కడ రాంగ్ ఆన్సర్‌కి మాత్రం 0.25 మార్క్ అనేది పోతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనేది పోతుంది. ఇక్కడ మాత్రం మీకు నెగెటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఓకేనా? ఇది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు 10 మినిట్స్ టైం ఇస్తారు. 80 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారన్నమాట. ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను కదండీ. వెబ్‌సైట్‌లో మీకు ఆల్రెడీ లింక్ చూపించాను. దానిపై క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడండి. ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని మీరు అప్లై చేసి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్‌కి ఎక్కువ టైం కూడా లేదు. ఇవండి డీటెయిల్స్. ఇదొక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినిట్‌గా అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.